ఇప్పుడు ఇంకొకటి దేవుడు మనకి కనిపించడు గదా! అని కొంతమంది అనుకుంటారు గదా! అసలు కనిపించని దేవుడిని ఎందుకు మొక్కుతున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ చెప్తే కనిపించని దేవుడికి ఎందుకింత ఇది చేస్తున్నారు అంటే, వెరీ సింపుల్‌గా మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కనిపించే నేచర్ ప్రకృతి. మీరన్న ఈ ఎగ్జాంపుల్‌నే ప్రకృతిని మనం చాలా చూసుకుంటే అట్‌లీస్ట్ మెరుగుపరచడం పక్కకు పెడితే ఉన్నది కాపాడగలిగితే అది మనకెప్పుడు ఫ్రూట్‌ఫుల్‌గానే మంచిగా చూసుకుంటది. లేదు మేము దాన్ని ఇది చేసేస్తాము, స్పాయిల్ చేసేస్తాము అనంటే వచ్చే ప్రళయాలకి మళ్ళీ భగవంతుడిని క్వెషన్ చేయొద్దు అంతే. కరెక్టే. మీరన్నమాట కరెక్టే. హ్మ్. ఎందుకంటే ప్రకృతి అంటే ఎవరి ప్రకృతి అండి? ప్రకృతి అంటేనే దేవుడు కదా! ఇంకా గాడ్ అసలు. ప్రకృతి భగవంతుడి యొక్క ఎనర్జీ, హ్మ్. ఆయన యొక్క శక్తి. హ్మ్. ప్రకృతి అంటే నేచర్. యెస్. నేచర్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. హ్మ్. నేచర్ ఇస్ డిపెండెంట్ ఆన్ సమ్మన్. నేచర్ బిలాంగ్స్ టు సమ్మన్. హ్మ్. ఆ వ్యక్తి నేచర్ ఇది హ్మ్. అని అంటుంటాం కదా మనం. అవునవును. అంటే నేచర్ అనేది ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిపెండెంట్ వర్డ్. ఓకే. అది భగవంతుడికి సంబంధించినటువంటి ప్రకృతి. హ్మ్. అది భౌతిక ప్రకృతి కావచ్చు, ఆధ్యాత్మిక ప్రకృతి కావచ్చు. ఆ ప్రకృతికి అధినేతగా ఒక పురుషుడు ఉండాలి, హ్మ్. ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి Yes. భగవంతుడు. ఆ వ్యక్తి యొక్క ప్రకృతే మనం చూసేటటువంటి వాతావరణం అంతా అవును. భౌతిక ప్రకృతి. హ్మ్. అందుకే భగవంతుడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో అర్జునుడికి విశ్వం మొత్తాన్ని చూపిస్తాడు. విశ్వరూప సందర్శన యోగం. హ్మ్. విశ్వరూపం మొత్తాన్ని చూపిస్తాడు. అయితే విశ్వరూపం అంటే ఏమిటి తెలుసా? ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుని, ప్రతి ప్రదేశాన్ని ఒకే చోట భగవంతుడి యొక్క రూపంలో భాగంగా చూపించడం, ప్రదర్శించడం, అది విశ్వరూపం. హ్మ్. అనేక బాహూదర వక్తర నిత్యం పశ్యామిత్వం సర్వతోనంత రూపం, అదంతా విశ్వరూపం అనమాట. అంటే ఎక్కడ ఈ ప్రపంచంలో ఈ విశ్వం మొత్తంలో ఉన్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, ప్రదేశాలని అన్నింటినీ ఒక దగ్గర ప్రదర్శించాడు కృష్ణుడు విశ్వరూపం. అంటే ఆ ప్రకృతి నేనే అని చెప్పాడు మీరు అన్నట్టు. ప్రకృతి నేను అనేది ఒక మాట, ఆ ప్రకృతి నా యొక్క శక్తి అనేది ఇంకొంచెం మోర్ యాక్యురేట్ అండ్ మోర్ డీటెయిల్ మాట అనమాట. అది భగవంతుడి శక్తి. మనకి చాలా చాలా వరకు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి శక్తి కావాలి, శక్తివంతుడైనటువంటి భగవంతుడు అవసరం లేదు. ప్రకృతిని వారి యొక్క ఆనందం కోసం వాడుకుంటారు, కానీ ఆ ప్రకృతి వెనుక ఉన్నటువంటి పురుషుని మాత్రం విస్మరిస్తారు. చాలా మందికి లక్ష్మి కావాలి, నారాయణుడు అక్కర్లేదు. లక్ష్మి కావాలి, బంగారు నాణ్యాలు, బంగారు నాణ్యాలు. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా 2 చేతులు ఉంటే అక్కడ నుంచి బంగారు నాణ్యాలు, పక్కన ఏనుగులు ఉంటే ఏనుగులు కూడా బంగారు నాణ్యాలు ఇవ్వాలి. లక్ష్మి కావాలి, నారాయణుడు మాత్రం నాకు అక్కర్లేదు అంటారు కొంతమంది. రావణాసురుడు ఉన్నాడు, నాకు సీత కావాలి, రాముడు అక్కర్లేదు. శిశుపాలుడు ఉన్నాడు, నాకు రుక్మిణి కావాలి, కృష్ణుడు అక్కర్లేదు. వృకాసురుడు ఉన్నాడు, నాకు పార్వతి కావాలి, శివుడు అక్కర్లేదు. అదండి, భగవంతుని విస్మరించి భగవంతుడి శక్తిని వీళ్ళు ఆనందిద్దామని చూస్తుంటారు. ఎంత మహాపాపం అండి. అప్పుడు శక్తి వారిని అనుగ్రహించదు, ప్రకృతి వారిని అనుగ్రహించదు. ప్రకృతిని మనం అనుభవించాలని, ఆనందించాలని చూడకూడదు. ఆ ప్రకృతిని పురుషుడి పక్కనే చూసి ఇద్దరిని కలిపి పూజించాలని చూడాలి. ప్రకృతిని పురుషుడి నుంచి వేరు చేసి నేను ఆనందించాలి అనుకోవడం అది రాక్షస స్వభావం. రావణాసురుడు అదే పని చేశాడు, శిశుపాలుడు అదే పని చేయబోయాడు. అలాగే ఈ వృకాసురుడు కానీ చాలామంది రాక్షసులు ప్రవర్తన వాళ్ళు అదే చేస్తారు. వాళ్ళకి సంపద కావాలి, ఆ సంపద అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రకృతి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పురుషుడు, ఆ భగవంతుడు అవసరం లేదు. కృష్ణుడు ప్రకృతి గురించి, పురుషుడి గురించి భగవద్గీత 13వ అధ్యాయంలో చెప్పాడు. అది క్షేత్రజ్ఞ విభాగ యోగం. అందులో కృష్ణుడు 6 టాపిక్స్ చెప్తాడండి. క్షేత్ర, క్షేత్రజ్ఞ, జ్ఞాన, జ్ఞేయ, ప్రకృతి, పురుష. సరే, చాలా ఇన్ డీటెయిల్డ్ సబ్జెక్ట్. కానీ మీరు చెప్పే స్టోరీస్ అన్ని ప్రభుజీ, ఇవన్నీ ఇప్పటికీ లైఫ్ లెసన్స్. యాక్చువల్గా ప్రతి స్టోరీ ఊరికే ఏది జరగలేదు, దాని వెనుక ఒక సమ్మరీ, లైఫ్ లెసన్, మారల్ వాల్యూసే ఉన్నాయి అన్నిటికీ కూడా కదా. ప్రభుజీ, ఇంకొక చిన్న ప్రశ్న. ఇందాక మనం భగవద్గీత చదవాలి, పూజించాలి, ఇలాంటి మంచి మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ఈ కలియుగంలో చూసుకుంటే అందరు కూడా డబ్బు సంపాదించాలి, జాబ్కి వెళ్ళాలి, ఉరుకుతూనే ఉన్నారు, పరుగులే పరుగులు జీవితం మొత్తం కూడా. ఒక ఫ్యామిలీకి కూడా కరెక్ట్ సమయం ఇవ్వలేకపోతున్నారు, బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు వర్క్ని, ఫ్యామిలీ టైంని. ఇలాంటి సిచ్యుయేషన్లో వర్కే ఇదైపోయి ఫ్యామిలీకే టైం ఇవ్వలేని పరిస్థితులలో ఎలా ఆధ్యాత్మికంగా ఇలాంటి స్పిరిచువల్ జోన్లో కూడా వాళ్ళు టైంని ఇవ్వగలుగుతారు? ఎలా లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి? కరెక్ట్, మంచి ప్రశ్న. ఇప్పుడు రోజంతా బిజీగా ఉంటుంది, ఉరుకుతున్నారన్నారు, పరిగెత్తుతున్నారన్నారు మీరు, అవునా?
ఎంత పరిగెత్తినా కూడా ప్రతిరోజు భోజనం చేయాలి కదా. అసలు భోజనం కోసమే పరిగెత్తుతున్నారు, ఆ విషయం ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ సో భోజనం చేయాల్సిందే కదా. సరే బిజీగా ఉన్నాను, ఆఫీస్లో బిజీగా ఉన్నాను అని చెప్పి ఒక మీల్ స్కిప్ చేశారు, లంచ్ స్కిప్ చేశారు, కనీసం డిన్నర్ అనే చేయాలి కదా. సరే ఒక రోజంతా స్కిప్ చేశారు, ఉపవాసం చేశారు, పక్క రోజన్నా తినాలి కదా. ఎందుకు తినాలి? పని చూసుకోవచ్చు కదా. తినడానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? తినడం ఎందుకు ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు? ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ శరీరానికి ఆహారాన్ని అందించాలి అని ఎందుకు మీరు ప్రయారిటైజ్ చేస్తున్నారు? అది తింటేనే బతకగలము, నెక్స్ట్ డే వర్క్ చేయగలము, ఇంకా అది మ్యాండేటరీ, అంతే. మ్యాండేటరీ, నో ఆప్షన్. తినాల్సిందే, తినకపోతే బ్రతకలేము, అవునా? ఎలా అయితే ఈ శరీరానికి ఆహారం లేకపోతే శరీరం పనిచేయదో, అలాగే ఆత్మకు కూడా ఆహారం కావాలండి. ఆత్మకి కూడా ఆహారం కావాలి. ఆత్మకు ఆహారం ఏమిటండి? ఆధ్యాత్మిక జీవనం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, భగవంతుడి యొక్క నామాల్ని జపించడం, భగవంతుడి యొక్క కథల్ని లీలల్ని వినడం, అదండి ఆత్మక ఆహారం. ఇప్పుడు శరీరానికి ఆహారం లేకపోతే ఎలా అయితే శరీరం శిథిలమైపోతుందో, క్షీణించిపోతుందో, అలాగే ఆత్మకి ఆహారం లేకపోతే ఆత్మ కూడా వీక్ అయిపోతుందండి. అంటే ఆత్మ ఎంత శాశ్వతమైనా కూడా, ఆత్మకి శరీరానికి వ్యత్యాసం తెలుసు కదా. మనందరూ శరీరాలం కాదు, ఆత్మలం. ఆ విషయం అంతవరకు కన్విక్షన్ ఉంటే చాలా మంది ముందుకు వెళ్ళచ్చు. అంతే. వీఆర్ సోల్స్, వీఆర్ నాట్ బాడీస్. అంతే. సోల్ ఈస్ ఎవర్ అలైవ్, బాడీ ఈజ్ నెవర్ అలైవ్. అంటే ఈ శరీరంలో ఒక ఇది లేదండి. ఈ శరీరం అంటే కేవలం ఏమిటి? భౌతిక పదార్థాల యొక్క కాంబినేషన్. భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, ఈ 5 కంబైన్ అయితే శరీరం. ఆ శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఇంగ్రీడియంట్స్ అదే. ఈ చర్మం ఉందనుకోండి, ఈ 1 మిల్లీమీటర్ లేకపోతే 1/2 మిల్లీమీటర్ ఆ పొరని మనం తీసేసామనుకోండి, లోపల ఏముంటుందండి? మాంసపు ముద్ద, ఇంకేం లేదు. శరీరం ఎంత అట్రాక్టివ్గా ఉన్నా కూడా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా, అల్టిమేట్గా శరీరం, బాడీ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 5 మెటీరియల్ ఎలిమెంట్స్. భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు. ఈ 5 మెటీరియల్ ఎలిమెంట్స్ యొక్క కాంబినేషన్ అయినటువంటి ఈ బాడీ ఫంక్షన్ అవ్వాలంటే లోపల ఆత్మ ఉండాలి. డెడ్ బాడీకి లివింగ్ బాడీకి తేడా ఏమిటండి? చేతులు అవే చేతులు, అవే కాళ్ళు, అవే మొహం, అదే ముక్కు, అవే కళ్ళు. అయినా కూడా ఈ డెడ్ బాడీలో ఆత్మ లేదు, సోల్ లేదు. కానీ ఇందులో సోల్ ఉంది, లివింగ్ బాడీలో సోల్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆకారం చూస్తే ఈ శరీరం ప్రధానం కాదండి, ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రధానం. అది ఇంపార్టెంట్. మీరు శరీరం కరెక్ట్, ఈ శరీరాన్ని పోషించడానికి ఎంతైతే ప్రాధాన్యతను ఇస్తున్నారో, ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు ఆహారం ఇవ్వడానికి, పోషించడానికి, అంతే ప్రాధాన్యతని అంతకన్నా ముఖ్యమైనటువంటి ఆత్మకు కూడా ఇవ్వాలి. మేము ఈ శరీర పోషణలో చాలా బిజీగా ఉన్నాము, ఇక ఆధ్యాత్మిక జీవనానికి సమయం లేదు అంటే అక్కడ లాజిక్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు ఏదో అనారోగ్యం కలిగి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో మందు ఇచ్చారు. నెక్స్ట్ విజిట్కి వెళ్తే, ఫాలోఅప్ విజిట్కి వెళ్తే, అప్పుడు డాక్టర్ అడిగాడు, మందు వేసుకుంటున్నావా అంటే వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు? అనారోగ్యంగా ఉంది అందుకే వేసుకోలేదు. ఏమైనా లాజిక్ ఉంది అందులో? ఐఎమ్ సో సిక్ దట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ మెడిసిన్స్. ఐఎమ్ సో వీక్ దట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ మెడిసిన్స్. ఐఎమ్ సో హంగ్రీ దట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఈట్ ఫుడ్. అంటే ఏమైనా లాజిక్ ఉందా? సెన్సిబుల్ లేదా? అన్నం ఎందుకు తినట్లేదు అంటే బాగా ఆకలిస్తుంది అందుకే తినట్లేదు. ఏం లాజిక్ లేదు. ముందు ఎందుకు వేసుకోవట్లేదు? బాగా అనారోగ్యంగా ఉంది అందుకే వేసుకోవట్లేదు. లాజిక్ లేదు కదా. అలాగే ఆధ్యాత్మిక జీవనాన్ని ఎందుకు మీరు అవలంబించట్లేదు, భగవంతుడికి నామజపం ఎందుకు చేయట్లేదు, పూజ ఎందుకు చేయట్లేదు అంటే భౌతిక విషయాల్లో బిజీగా ఉన్నాం అందుకే చేయట్లేదు. అసలు ఏం లాజిక్ లేదు దానికి. అది ఎంత ఇల్లాజికల్ గా అనిపిస్తుందో ఇది అంతే ఇల్లాజికల్, అంతకన్నా ఇల్లాజికల్. నాకు అంటే ఈ శరీరం నుంచి బయటపడాలి కదా మీరు. ప్రభుజీ ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పినారు. ఎందుకు వేసుకోలేదంటే టాబ్లెట్ వేసుకునే ఓపిక కూడా లేదు, అంత అనారోగ్యంగా ఉన్నా వేసుకోలేదు అన్నంత ఈక్వల్ ఇది అండ్ మోర్ దెన్ దట్ అని చెప్పేసి అంటున్నారు. అంతేగా. ఇప్పుడు ఈ శరీరాన్ని పోషణకి ఎందుకు ఇంత పాటుపడాల్సి వస్తుంది మీకు? ఈస్ దేర్ ఎనీ సిచ్యువేషన్ వేర్ ఐ డోంట్ హ్యావ్ టు వర్క్ ఫర్ దిస్ మెటీరియల్ బాడీ విచ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్ ఎలిమెంట్స్?
ఆ క్వశ్చన్ ఎవరికైనా మైండ్లోకి వస్తుందా? నేను ఈ శరీరాన్ని మైండ్లో ఫిక్స్ అయిపోయింది, అందుకే శరీరం కోసం పాటుపడుతున్నారు. ఆత్మకు టైం ఏమంటే టైం లేదంటున్నారు. ఎందుకు? శరీర పోషణలో నేను చాలా బిజీగా ఉన్నాను అంటున్నారు. శరీరం మీరు కాదండి, ఈ శరీరం మీరు కాదు, మీకు శరీరానికి సంబంధం లేదు. ఎవరో ఒక ఆత్మ ఒక శరీరంలోకి, ఒక శిశువు శరీరంలోకి ప్రవేశించి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మహా అయితే 100 ఏళ్ళు రేర్గా ఉండొచ్చు. తర్వాత ఆ శరీరానికి ఆత్మకి సంబంధం లేదు. అంతే కదా? అంటే కేవలం 100 ఏళ్ళు మాత్రమే, లేదంటే 70 ఏళ్ళు మాత్రమే మీతో ఉండే శరీరానికి మీరు అంత ప్రాధాన్యత ఇచ్చారే, కానీ మీకోసం మీరు ఏం చేసుకుంటున్నారు? అంత నిస్వార్థంగా శరీర పోషణ ఎందుకు చేస్తున్నారు? కాస్త స్వార్థపూరితంగా ఆలోచించి ఆత్మ కూడా పోషించుకోండి. అది మేము చెప్పే మాట. ఆధ్యాత్మికంగా ఉంటే ఆటోమేటిక్గా ఇది జరుగుతుంది అంటారు. దేర్ ఇస్ ఏ సిచ్యువేషన్, అంటే ఈ శరీరంలో మనం ఉండకుండా ఈ ఆత్మే పూర్తిగా ఆధ్యాత్మిక స్వరూపంలో ఉండేటటువంటి ఒక పరిస్థితి ఉందండి. మనం దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఇప్పుడు ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తుంది కర్మ ఉంటే. కానీ కర్మ లేదనుకోండి, అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ భగవద్ధామానికి చేరుకుంటుంది. అక్కడ ఒక ఆధ్యాత్మిక స్వరూపం ఉంటుంది. అక్కడ భగవంతుడికి అనుచరుడుగా, స్నేహితుడుగాను, స్నేహితురాలుగాను మీరు ఉండొచ్చు. అవునా? అంటే భగవంతుడికి ఎంతోమంది, కృష్ణుడు ఉన్నాడు, గోలోక బృందావనం ఉంది, వైకుంఠంలో విష్ణుమూర్తి ఉన్నాడు, ఆయనకి ఎంతోమంది లక్ష్ములు ఉన్నారు. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం, కొన్ని సహస్ర వేల కొలది లక్ష్ములు ఆ భగవంతుడిని, నారాయణుడిని వైకుంఠ లోకంలో ఆరాధిస్తున్నారు. అలాగే గోలోక బృందావనం అనే లోకానికి వెళ్తే ఆధ్యాత్మిక జగత్తులో అక్కడ కృష్ణుని ఆరాధించే గోపికలు, గోప బాలకులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళవి ఆధ్యాత్మిక శరీరాలండి. వాళ్ళ శరీరం రక్తమాంసాలతో చేసినది కాదండి, మలమూత్రాలు ఉండే వాళ్ళ శరీరంలో. ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య సచ్చిదానంద స్వరూపాలు. సత్ అంటే శాశ్వతమైనటువంటి రూపం, చిత్ అంటే పూర్తిగా ఎటువంటి అజ్ఞానం లేకుండా పూర్తిగా జ్ఞానం నిండినటువంటి రూపం, ఆనంద్ అంటే ఎప్పుడు ఆనందించే రూపం, ఎటువంటి ఆదుర్దాలు లేవు, ఎటువంటి బాధలు లేవు, ఒడిదుడుకులు లేవు. మీకు శాశ్వతంగా జ్ఞానం ఆనందం కావాలి అంటే మీ యొక్క శరీరం ఈ రక్తమాంసాలతో మలమూత్రాలతో కాకుండా మీ యొక్క శరీరం ఆనందంతో చేయబడిందంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అటువంటి ఆనందమయ శరీరం, చిన్మయ శరీరాన్ని మీరు పొందాలి అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని పాటించాల్సిందే. అప్పుడు ఈ శరీరం నుంచి, ఈ భవబంధాల నుంచి, జనన మరణ చక్రాల నుంచి, బర్త్ అండ్ డెత్ సైకిల్ నుంచి మీకు లిబరేట్ అయిపోయి మీరు పైకి వెళ్తారు. దాన్ని ప్రయారిటైజ్ చేయాలి. లేదు ఈ శరీర పోషణలో నేను చాలా బిజీగా ఉన్నాను, ఆత్మక టైం లేదు. ఇప్పుడు ఈ స్టూడెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాడు స్టూడెంట్, అరే ఎగ్జామ్ రాయాలి కదా అంటే, లేదు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో నేను చాలా బిజీగా ఉన్నాను, సోషల్ మీడియాలో బిజీగా ఉన్నాను, ఎగ్జామ్ రాసే ఓపిక లేదు. డిగ్రీ రాదు, పోతే పని, ఇన్స్టాగ్రామ్ ముఖ్యం అనుకుంటే లాజిక్ లేదు కదా. మరి ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు జాయిన్ అయ్యావు? అదనమాట. అండర్స్టాండ్ అండి, వెరీ క్లియర్లీ సెడ్. అసలు మనము అవుట్ సైడ్ కనిపించే ఈ బాడీకి ఇచ్చేంత ప్రిఫరెన్స్ అండ్ ప్రయారిటీ ఏదైతే పర్మనెంటో ఈ సోల్కి ఇవ్వట్లేదు. అండ్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం సోల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవన్నీ చేస్తామో డెఫినెట్గా క్రమశిక్షణలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఫిజికల్లీ కూడా ఫిట్గా ఉంటాం కదా అసలు. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను, ఎవరైతే ఫుల్ డిసిప్లిన్తో ఉంటారో, ఈ ఆధ్యాత్మిక దాంట్లో చాలా బాగా ఉండి ఫుల్ డిసిప్లిన్గా ఉండి ఆధ్యాత్మికంగా ఆరాధన చేసుకుంటూ దైవారాధన చేసేవాళ్ళు ఫిట్గా కూడా ఉంటారు, చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎందుకంటే ముందు లేస్తారు, పెందలుగాడు పడుకుంటారు, బ్రహ్మముహూర్తంలో లేస్తారు, ఆధ్యాత్మిక జీవనం వారి యొక్క జపం కానీ ఏదైనా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమిటంటే మీరు అన్నట్టు డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ వచ్చేస్తుంది. దానివల్ల బాడీ కూడా బాగుంటుంది ఆటోమేటిక్గా. ఎంత బాగున్నా కూడా బాడీ శాశ్వతం కాదు, అది అది అర్థం. భక్తులైనా కూడా బాడీ విడిచిపెట్టాల్సిందే. ఆ బాడీ విడిచిపెట్టి, కానీ ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వారికి ఒక ఆధ్యాత్మిక శరీరం వస్తుంది, ఆధ్యాత్మిక స్వరూపం వస్తుంది. భగవద్ధామంలో చావు పుట్టుకలకు అతీతంగా, కష్ట నష్టాలకు అతీతంగా శాశ్వతంగా అక్కడ ఉండగలుగుతారు. శరీర ఫిట్నెస్, మీరు అన్నట్టు బాడీ ఫిట్నెస్ ఉంది కదండి, అది ఒక బై ప్రోడక్ట్, భక్తికి బై ప్రోడక్ట్ మాత్రమే. భక్తులు కూడా అప్పుడప్పుడు అనారోగ్యం వస్తుంది, అందులో ఏం లేదు. కానీ శరీరం ఫిట్గా ఉంచుకోవడం అనేది ఒక చిన్న ఇన్సిగ్నిఫికెంట్ బై ప్రోడక్ట్, ఇంపార్టెంట్ అది. కానీ మెయిన్ ఏమిటంటే భగవంతుడికి దగ్గరికి చేరుకుంటాం మనం, అది మెయిన్ ప్రోడక్ట్. అది లక్ష్యం కూడా ప్రతి ఒక్కరికి కూడా కదా. పెద్దవాళ్ళు ఈ కష్టాలు ఇవన్నీ చూసి
మోక్షం కలగాలనే కోరుకుంటా ఉంటారు, ఇంకో జన్మ వద్దు అని చెప్పి. అది మీరు అడిగిన క్వశ్చన్కి ఏమిటంటే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే కరెక్ట్. ఒకటి నేను ఇది ప్రయారిటైజ్ చేయాలని చెప్పాను, కేవలం ప్రయారిటీ మేనేజ్మెంట్తో సరిపోదుగా. అంటే అంటే ప్రయారిటీ మేనేజ్ కావాలి, కానీ ప్రయారిటీ మేనేజ్మెంట్ అంటే దానికి ఒక టైం మేనేజ్మెంట్ కూడా యాడ్ అవ్వాలి. అవును. మీ సమయాన్ని మీరు 24 గంటలే ఉందండి. మహాభక్తుడికైనా అసలు భక్తితో సంబంధం లేని నాస్తికుడికైనా 24 గంటలే ఉంటుంది. మల్టీ మిలియనియర్కైనా పేదవాడికైనా 24 గంటలే ఉంటుంది రోజుకి. అదేవిధంగా కాలేజీలో టాప్ ర్యాంకర్కైనా 4 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాడికైనా 24 గంటలే. వారు వారి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు, ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంది వారి యొక్క సక్సెస్. కరెక్ట్ కరెక్ట్. దానికి సింపుల్ ఫార్ములా ఏంటో తెలుసా? ఇది చెప్పి ముగిస్తాను. సింపుల్ ఫార్ములా ఏమిటంటే పొద్దున్నే లేస్తే బ్రహ్మముహూర్తంలో గనక మీరు ఏ పని చేసినా, అది అకాడమిక్స్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, నామజపం కావచ్చు, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం కనుక మీరు పొద్దున చేశారనుకోండి, అప్పుడు ఏకాగ్రతతో చేయగలుగుతారు. ఎందుకంటే ఆ బ్రహ్మముహూర్తం అనేది సత్వగుణం, రాత్రి రజోగుణం. చాలామంది ఏమిటంటే ముఖ్యంగా కలియుగంలో రాత్రిపూట మేలుకుంటారు, ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా. అంటే కొన్ని కొన్నిసార్లు అసైన్మెంట్స్ అంటే తప్పదు అనుకోండి, కానీ రాత్రిపూట మేలుకున్నారనుకోండి, అక్కడ ఏమిటంటే తమోగుణం చేత వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత తమోగుణం ప్రధానమైపోతుంది, కానీ సూర్యోదయం అవ్వడానికి కాస్త ముందు ఏమిటంటే సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. ఈ రోజులో ఏమిటంటే రజోగుణం ప్రధానంగా ఉంటుంది. ఆ సత్వగుణాన్ని మనం యాక్సెస్ చేయగలిగితే ఆ కాస్త సమయాన్ని పొద్దున ఒక 4 నుంచి ఒక 5, 6 వరకు, ఆ 2 గంటలు 3 గంటల సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే లైఫ్ చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. మీకు టైం మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, ప్లస్ టైం మేనేజ్మెంట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మీరు పొద్దున ఆ గంటలో ఒక పని చేశారనుకోండి, అదే పని మీరు మధ్యాహ్నం చేయాలంటే మీకు 3 గంటలు పడుతుంది. మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది మార్నింగ్ అవర్స్ని సద్వినియోగం చేసుకుంటే. కానీ చాలా వరకు ఏమిటంటే ఈ ప్రపంచంలో మార్నింగ్ అవర్స్ని మిస్ చేసేసుకుంటారు జనాలు. అది అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని మిస్ చేసేసుకున్నారనుకోండి, ఇంకా ఏమిటి. కొంతమంది ఏంటి బయట సూపర్ మార్కెట్కి వెళ్తే ఇది కొంటే అది ఫ్రీ అంటారు కదా, ఫ్రీ ఆఫర్ నేను మిస్ చేసుకోకూడదు అంటే అక్కడ చాలా డిటర్మినేషన్ ఉంటుంది. అసలు మెయిన్ ఫ్రీ ఆఫర్ మనకి ప్రతిరోజు ఉండేది ఏంటంటే బ్రహ్మముహూర్తం. ఆ ఎర్లీ మార్నింగ్ అవర్స్ మనకి బంపర్ ఆఫర్ అనమాట, దాన్ని మిస్ చేసుకోకండి. మీరు స్టూడెంట్ అయితే ఆ సమయంలో చదవండి, మీరు స్పిరిచువల్ సీకర్ అయితే ఆ సమయంలో మీ యొక్క స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయండి, అది బెస్ట్. TAP, ట్యాప్ మేనేజ్మెంట్. T ఫర్ టైం, A ఫర్ అటెన్షన్, P ఫర్ ప్రయారిటీ. కేవలం టైం మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోదండి, ప్రయారిటీ మేనేజ్మెంట్ కూడా కావాలి. కేవలం ప్రయారిటీ మేనేజ్మెంట్ ఉంటే చాలదండి, అటెన్షన్ మేనేజ్మెంట్ ఉండాలి. అటెన్షన్ అంటే కాన్సన్ట్రేషన్. ఒకసారి మా గుళ్ళో నేను ఆచమన పాత్రలు అంటే తెలుసు కదా మీకు, రాగి పాత్రలు, ఆచమన పాత్రలు, ఓంకేశాయ నమః నారాయణ నమః, అది. సో ఆ పాత్రలు కడగడం నా యొక్క సేవ. నాకన్నా ముందు వెళ్ళి పూజారి ఏం చేశాడంటే, ఈ పాత్రలన్నింటినీ మాకు ఒక పెద్ద పాత్ర ఉంది, గంగాళం మీద అంటారా తెలుగులో, ఆ పెద్ద పాత్ర ఉంది. ఆ పాత్రలో చింతపండు నిండినటువంటి నీళ్లు ఉన్నాయి. అందులో రాగి పాత్రలు వేస్తే ఆటోమేటిక్గా చాలా బ్రైట్ పింక్గా మెరుస్తాయి అనమాట. అని చూసి కొంచెం రింబారు వేసేసి కొంచెం తోమ వేస్తే తళతళలాడుతుంటాయి, అవునా. ఇప్పుడు ఈ ఆచమన పాత్రలన్నింటినీ ఆ చింతపండు నీళ్ళలో ముంచాడనమాట. నేను వెళ్ళి కొంచెం రిస్క్ చేసేసి పెట్టడం నా సేవ. నేను వెళ్ళినప్పుడు ఆ చింతపండు నీళ్ళల్లో ఒక ఆచమన పాత్ర తేలుతుందండి, అంటే పూర్తిగా మునగలేదు, సగం లోపల సగం బయట ఉంది. ఆ పాత్రను తీసి అలా చూశాను నేను. ఎంత పోర్షన్ అయితే ఆ చింతపండు నీళ్ళలో మునిగిందో అది చాలా బ్రైట్గా పింక్గా ఉంది, లైట్ పింక్. కానీ ఆ పైన ఉన్నటువంటి ఆ పోర్షన్ కొంచెం నల్లగా ఉంది. నేను ఇది స్క్రబ్ రేస్ తోముతున్నాను అనమాట, అప్పుడు నలుపు పోవట్లేదు. ఏం చేశానంటే దీన్ని మళ్ళీ ముంచేశాను చింతపండు నీళ్ళలో, వేరేవన్నీ కడిగేసాను. ఒక అరగంట తర్వాత తీసాను, అది బ్రైట్ అయిపోయింది. ఇది ఎందుకు చెప్పానంటే స్టోరీ, మీరు హాఫ్ హార్టెడ్ అటెన్షన్ ఇచ్చారనుకోండి దేనికైనా ఫుల్ రిజల్ట్ రాదు. ఈ పాత్ర పూర్తిగా మునగలేదు కాబట్టి పూర్తిగా శుభ్రం కాలేదు, కానీ పూర్తిగా మునిగి ఉంటే ఎంత క్లీన్ అయిపోయేది. అంతే కదా. అలాగే మీరు ఏ పని చేసినా కూడా
పూర్తిగా ఏకాగ్రత శ్రద్ధ పెట్టారనుకోండి, అప్పుడు మీకు కంప్లీట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది టైం మేనేజ్మెంట్ మాత్రమే కాదండి, అటెన్షన్ మేనేజ్మెంట్ కూడా. ఒక పని చేయడానికి మీరు 1 గంట సమయాన్ని వెచ్చించారు. ఆ గంట సమయాన్ని మీరు పూర్తిగా ఆ పని మీద లగ్నం చేస్తే, ఏకాగ్రతతో పని చేస్తే గంటలు అయిపోతుంది. కానీ ప్రతి 5 నిమిషాలకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, జీమెయిల్ నోటిఫికేషన్, ప్రతి నోటిఫికేషన్ చూడాల్సిన అవసరం లేదు. ప్రతి నోటిఫికేషన్ మనకు అవసరం లేదు కూడా. కొన్నిసార్లు ఏమిటంటే ఏ నోటిఫికేషన్ రాకపోయినా చూస్తారనమాట. గత 10 నిమిషాల్లో ఒక మెసేజ్ కూడా రాలేదు, ఎలా వైఫై పనిచేస్తుందా, మొబైల్ డేటా పనిచేస్తుందా? అంటే మీకు 10 సార్లు ఫోన్ చేసుకుంటే మెసేజ్లు రావండి, చూసుకుంటే మెసేజ్లు రావు. ఎవరైనా పంపిస్తే వస్తాయి, అవునా? ఎవరు పంపించకుండా వాటికి ఫోన్ చూసుకుంటూ ఉంటారు. 1 గంట సేపు వెచ్చించారండి దీనికి. ఆ గంట మీరు అరగంట ఫోనే చూసుకున్నారు, ఇంకా పని ఎక్కడ జరుగుతుంది చెప్పండి? అక్కడ ఎంత సమయం వృధా అయిపోతుందండి. ఇంకా ఆధ్యాత్మిక టైం ఎక్కడుంది? టైం లేదంటారు. టైం ఉంది. 24 గంటల టైంలోనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారు, మహా శాస్త్రవేత్తలు ఉన్నారు, ఇంకా సరిగ్గా ఏ ప్రొడక్టివ్ లేని వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ ఆ టైంని మీరు వినియోగించుకోవాలంటే ముందు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. అలా కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి మీకు చక్కగా దోహదపడే మార్గం ఏమిటో తెలుసా? జపం. హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం. కొంతమంది ఓం నమో నారాయణ చేస్తుంటారు, ఇంకొంతమంది ఇంకేదో మంత్రం చేస్తుంటారు. ఏదైనా శాస్త్రం రికమెండ్ చేసినటువంటి భగవంతుడి నామం ఉన్నటువంటి మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యం పొద్దున జపిస్తే, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అలా జపిస్తే, మీ మనస్సు దాని మీద లగ్నం చేయడానికి మీ శాయశక్తిలో ప్రయత్నిస్తే, ఆ కాన్సన్ట్రేషన్ మీరు ప్రతిరోజు చేసే ప్రతి కార్యంలోకి కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది. ప్లస్ మీరు ఆ జపం చేయడం వల్ల భగవంతుడి నుంచి మీకు వచ్చే ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి చూడండి, ఆశీర్వచనాలు, దానివల్ల మీకు వేరే సక్సెస్ కూడా వస్తుంది. అన్నింటినీ మించి ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు భగవద్ధామాన్ని చేరుకుంటాం. ఇంకేం కావాలి చెప్పండి? ఈ మెటీరియల్ లైఫ్ స్ట్రీమ్ లైన్ అవుతుంది, స్పిరిచువల్ లైఫ్ బాగుపడుతుంది. ఇక మెటీరియల్ వరల్డ్ వదిలిపెట్టి స్పిరిచువల్ వరల్డ్కి వెళ్తారు కూడా. ఇంకేం చెప్పాలి చెప్పండి? అంతకన్నా ఇంకేం కావాలి? ప్రభుజీ, ఇంకొక చిన్న ప్రశ్న. అప్పటి నుంచి మిమ్మల్ని అడుగుతానే ఉన్నాను, ఇంకా అడగడానికి బోలెడు ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ రోజుకి ఇప్పుడు ఇంకొక ప్రశ్నతో ముగించేసి మళ్ళీ మిమ్మల్ని కలిసి ఇంకా చాలా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుంటాను. సో ఏంటి అంటే, మనం ఏదైనా కృష్ణుడు అనగానే మన మనసుకి గుర్తొచ్చేది చక్కగా ఆ వేణువు, నెమలి పించం, కృష్ణుడు అంటే ఇవి ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఎందుకు వీటికి ఇంత ప్రాముఖ్యత? వీటి వెనుకున్న ఆంతర్యం ఏంటి? చాలా ఉందండి. కృష్ణుడికి భగవంతుడి యొక్క ఏ రూపంలో లేనటువంటి ఒక 4 లక్షణాలు ఉన్నాయండి. ఫ్లూట్ వాయించడం ఒకటి, నెమలి పించం ఒకటి. మీరు చెప్పారు ఆ 2. సరే, ఈ రెండింటి గురించి ప్రత్యేకించి మాట్లాడుకుందాం. కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు? ఒకసారి ఏమిటంటే, నెమళ్ళు చక్కగా నాట్యం చేస్తున్నాయి. కృష్ణుడు వేణు వదనం ప్రారంభించాడు. ఆ నెమళ్ళ మధ్యలోకి వెళ్ళి, బృందావనంలో ఆ నెమళ్ళ మధ్యలోకి వెళ్ళి కృష్ణుడు చక్కగా వేణు వాయిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ నెమళ్ళందరూ కృష్ణుడి యొక్క ఈ వేణుగానానికి ముగ్ధులైపోయి ఆనంద పారవస్యంలో చక్కగా నాట్యం చేసి, ఆ నాట్యం చివరిలో ఆ నెమళ్ళ రాజు అయినటువంటి ఒక నెమలి తన నెమలి పింఛాన్ని తీసి కృష్ణుడికి బహూకరించింది. ఆ చిన్న బహుమానాన్ని, ఆ నెమలికని చిన్న బహుమానాన్ని కూడా కృష్ణుడు ఎంతో గౌరవించి తన నెత్తి మీద పెట్టుకున్నాడు, శిరోధార్యం పెట్టుకున్నాడు. అది ఒక కారణం కృష్ణుడు నెమలి పింఛం ఎందుకు ధరించాడని. ఇప్పుడు నెమళ్ళకి వర్షం వస్తే చాలా ఆనందం కలుగుతుందండి. మబ్బులు చూసి, నల్లటి మబ్బులు చూసి నెమళ్ళు ఎంతో ఆనంద పారవశ్యంలో నాట్యం చేస్తుంటాయి. కృష్ణుడి యొక్క శారీరక మేని ఛాయి కూడా అలాగే ఉంటుంది కదా. కృష్ణుడు క్లౌడ్, మేఘం, నీలిమేఘ ఛాయ కాబట్టి కృష్ణుడిని మేఘాన్ని ఒకటిగా అనుకుని వాళ్ళు నాట్యం చేశారనమాట. కృష్ణుడికి తెలుసు. ఇప్పుడు కృష్ణుడు వారితో పాటు నాట్యం చేస్తూ వేణుగానం చేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడికి నెమలి పింఛం బహుమానం వచ్చింది. అది ఒక్క కారణం మాత్రమే. ఇంకోటి ఏమిటంటే, శ్రీకృష్ణుడి యొక్క ప్రేయసి ఎవరు? శ్రీమతి రాధారాణి. ఆ రాధారాణికి ఒక పెంపుడు నెమలి ఉంది. ఆ నెమలి యొక్క పింఛాన్ని తీసుకుని కృష్ణుడు తల మీద పెట్టుకున్నాడు. ఎందుకు? రాధారాణిని ఇంప్రెస్ చేయడం కోసం.
అది ఇంకొక కారణం. మ్మ్. ఇంకో కారణం చెప్పాలా, కృష్ణుడు ఆయన యొక్క శరీరం ఎలా ఉంటుందంటే మేఘంలా ఉంటుంది, నల్లటి మేఘంలా ఉంటుంది. మ్మ్. ఆయన వేసుకునేటువంటి వస్త్రం ఎలా ఉంటుందో తెలుసా, పీతాంబరం లైటనింగ్ లాగా ఉంటుంది, మెరుపు అంటారు కదా, మెరుపులా ఉంటుందన్నమాట. మ్మ్. తర్వాత ఆయన యొక్క ప్రేమ వీక్షణాలు, చిరు మందహాసాలు ఎలా ఉంటాయంటే వర్షంలా కురుస్తాయి. ఇప్పుడు మేఘం ఉంది, మెరుపు ఉంది, వర్షం ఉంది, ఏం మిస్ అయిందండి? ఓకే. ఏం మిస్ అయింది చెప్పండి? ఇంద్రధనస్సు, Rainbow. రెయిన్బో మిస్ అయింది. అవును. ఆ రెయిన్బో ఎఫెక్ట్ ఇవ్వడానికి నెమలి పింఛం ఉండాలి. నెమలి పింఛం రెయిన్బోలా ఉంటుంది కదా. అవునా, కలర్ షేడ్స్ అలాగా. కరెక్ట్. అది ఇంకొకటి.